జూనియర్ ఎన్టీఆర్ గారి బర్త్డే కదా, ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు? మాకు చాలా ఆనందంగా ఉందన్న. అంటే ఎన్టీఆర్ బర్త్డే అంటే మా దేవుళ్ళ లెక్క. మళ్ళీ కాల్ ఎగరేస్తాడు జూనియర్ ఎన్టీఆర్. మరి మరిన్ని విజయాలు సాధించి ముందు ఇంకెన్నో విజయాలు సాధించాలని చెప్పేసి, అలాగే భవిష్యత్తులో మరి రాజకీయంగా కూడా ఆయన ఎదగాలని చెప్పేసి ఆ భగవంతుని కోరుకుంటూ అన్నదానం ప్లాన్ చేసామండి. ఆల్రెడీ మనం కంచరపాలెం దగ్గర అన్నదానం పెడతాము ఎన్టీఆర్ సందర్భంగా. దాంతో పాటు అమ్మవారి ఫంక్షన్ ఉంది, అది కూడా స్టార్టింగ్ ఫస్ట్ పూజ ఎన్టీఆర్ పేరు పైన చేయించాము. అంతే. జై ఎన్టీఆర్, జై ఎన్టీఆర్, జై ఎన్టీఆర్. వెల్కమ్ టు థింక్ టాలీవుడ్. నేను మీ వెంకట్. ఈరోజు విశాఖలోనే అంగరంగ వైభవంగా జూనియర్ ఎన్టీఆర్ బర్త్డే సందర్భంగా ఎంతో ఫ్యాన్స్తోనే నిండిపోయిందనే చెప్పుకోవచ్చు. ఈరోజు యమదొంగ సినిమా రిలీజ్ కూడా చాలా ఎక్కువ మంది ఇక్కడికి వచ్చి సినిమా చూసి ఎంతో తిలకిస్తూ ఆనందిస్తూ ఉన్నారు. అయితే ప్రస్తుతం ఫ్యాన్స్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం, ఎలాగుందో అసలు ఈరోజు బర్త్డే ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు అనేది ఒకసారి ఫ్యాన్స్ని అడుగుదాం రండి. జూనియర్ ఎన్టీఆర్ గారి బర్త్డే కదా, ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు? మళ్ళీ కాల్ ఎగరేస్తాడు జూనియర్ ఎన్టీఆర్. యమదొంగ సినిమా రిలీజ్ కూడా అయింది. మరి సినిమాకి వచ్చారా? టీవీలో చాలా సార్లు చూసాను. నేను పుట్టక ముందే రిలీజ్ అయిపోయింది. ఇప్పుడు అది ఎంజాయ్ చేద్దాం అని చెప్పి వచ్చాను. జూనియర్ ఎన్టీఆర్ బర్త్డే కదా, ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు? హడావిడి ఉంటుంది అనుకుంటున్నా. లోపలికి వెళ్తున్నాం కాబట్టి ఇక్కడ రబ్బర్ గాజులు యంగ్ మామ సాంగ్లు ఉంటాయి. మొత్తం రిచ్ అయిపోతాం, లోపల రేపు మొత్తం చిల్ అయిపోతాం అనుకుంటున్నాం. ఇక్కడ చూసుకుంటే మా ఫ్రెండ్స్ కూడా వచ్చారు అక్కడికి. ఈరోజు జూనియర్ ఎన్టీఆర్ బర్త్డే కదా, ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు? ఈ రోజు లక్ష ఖర్చు అయినా పర్లేదు, మా అన్న ఎన్టీఆర్ది ఖర్చు రచ్చ చేద్దామని ఉన్నాము. అందరు మీ కుర్రోళ్ళు అందరు మీ థియేటర్లోని మొత్తం ఎన్టీఆర్ ఫ్యాన్స్ అంటే వాళ్ళ థియేటర్లో ఏంటో చూపిస్తాం. మొత్తం లక్ష ఖర్చు అయినా పర్లేదు, ప్రవీణ్ రచ్చ చేద్దాం. మరి ఈరోజు యమదొంగ సినిమా రిలీజ్ కూడా అయింది. ఈరోజు బర్త్డే సందర్భంగా సినిమా కూడా వేస్తున్నారు, చూడడానికి వచ్చారా? యమదొంగ సినిమా మామూలుగా ఫస్ట్ హైలైట్ సినిమా యమదొంగ. మా ఓడు అన్ని హైలైట్ సినిమా. రాజమౌళి సినిమా ఇంకోటి, అది యమదొంగ రచ్చ ఇప్పుడు లోపల థియేటర్లోని. ఇది 100సారి చూడడం యమదొంగ సినిమా మా ఓడిది ఎన్టీఆర్ది. మరి మా ఓడి సినిమా అంటే మామూలుగా ఇంక ఉండదు. ఈరోజు ఎన్టీఆర్ బర్త్డే కదా, ఎలా సెలబ్రేట్ చేశారు? మాకు చాలా ఆనందంగా ఉందన్న. అంటే ఎన్టీఆర్ బర్త్డే అంటే మా దేవుళ్ళ లెక్క. వాళ్ళ ఎన్టీఆర్ బర్త్డే కాబట్టి బయట కొంచెం ప్లానింగ్ ఉంది. సాయంత్రం అన్నదానం ఉంది, చేయాలనుకుంటున్నాం మొత్తం నీట్గా. సో ఇవాళ ఎంతో ఆనందంగా ఉంది. మరి యమదొంగ సినిమా రిలీజ్ అయింది, చూడడానికి వచ్చారా? అవునన్న, చూడడానికి వచ్చా. అంటే మా దేవుడు బర్త్డే వాళ్ళు చూసుకోకపోతే ఎలా అన్న? 4 రోజుల తర్వాత వస్తున్న పండుగ అన్న. మాకు పండుగని అలా అయితే సెలబ్రేట్ చేస్తామో అంతకంటే దీన్ని ఎక్కువ చేసుకుంటాం అన్న. దేవుడు బర్త్డే కదా, ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు? మేమైతే అన్నదానం ప్లాన్ చేసామండి. ఆల్రెడీ మనం కంచరపాలెం దగ్గర అన్నదానం పెడతాము ఎన్టీఆర్ సందర్భంగా. దాంతో పాటు అమ్మవారి ఫంక్షన్ ఉంది, అది కూడా స్టార్టింగ్ ఫస్ట్ పూజ ఎన్టీఆర్ పేరు పైన చేయించాము. అంతే. థ్యాంక్స్. అంటే ఈరోజు యమదొంగ సినిమా రిలీజ్ కూడా అయింది, ఎలా అనిపిస్తుంది? ఈ సినిమాకి వచ్చారు కదా. ఆల్రెడీ సినిమా టీవీలో చాలా ఎక్సైట్మెంట్తో చూసాము. ఒకసారి మళ్ళీ థియేటర్తో మళ్ళీ రీవిజిట్ చేయాలనుకుంటున్నాము ఎంజాయ్మెంట్ గురించి. జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఈరోజు ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు? జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు అంటే మాకు ఒక పండుగ రోజు లాంటిది. ఎందుకంటే నందమూరి ఫ్యామిలీలో ఒక లెగసీని కాపాడుకుంటూ జూనియర్ ఎన్టీఆర్ గారు వస్తున్నారు. అలాగే తర్వాత వచ్చే తరాలకు కూడా మంచి ఫ్యామిలీ సినిమాలతో పాటు అన్ని వైవిధ్యమైన పాత్రలు అన్నీ చేస్తూ అన్ని రకాలుగా కూడా ఆయన ఎన్నో చిత్రాలు చేసి ప్రజలకి ఒక మెసేజ్ వచ్చే సినిమాలు కూడా చేస్తున్నారు. అలాగే ఆయన పరోక్షంగా కానీ ప్రత్యక్షంగా కానీ ఎన్నో సేవా కార్యక్రమాలు కూడా చేస్తున్నారు. ఆ సేవా కార్యక్రమాల్లో అభిమానులు అందరూ కూడా పాలు పంచుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఇది ఒక పండగ వాతావరణంతో పాటు ఎన్టీ రామారావు గారు అనేది ఒక చరిత్ర. ఆ చరిత్రని తర్వాత బాలయ్య బాబు గారు ఆ లెగసీని కాపాడుకుంటూ వచ్చారు. ఆ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ గారు ఆ లెగసీని కాపాడుకుంటూ వస్తున్నారు. అందుకని మేము చెప్పేది ఏంటంటే ఎన్టీఆర్ అనేది ఒక చరిత్ర కాబట్టి ఎన్టీఆర్ ని ఒక అగ్రస్థానంలో నించోబెట్టే విధంగా అభిమానులు అందరూ కూడా ముందు నుండి కూడా చేస్తున్నారు. అందువల్ల ఎన్టీఆర్ కి జన్మదిన శుభాకాంక్షల సందర్భంగా ఆయనకి ఎలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని, నిండు నూరేళ్ళు ఆయుష్ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము.
ఈరోజు యమదొంగ సినిమా చూడడానికి కూడా వచ్చారు. ఎన్టీఆర్ బర్త్డే సందర్భంగా రిలీజ్ చేశారు. అది ఎలా అనిపిస్తుంది? చాలా థ్రిల్గా ఫీల్ అవుతున్నారండి. హ్యాపీగా ఉంది. హ్యాపీ బర్త్డే ఎన్టీఆర్. సినిమా ఎన్నిసార్లు చూశారు యమదొంగ? 5 times అండి. 5 times చూశారు. మరి అందులో నచ్చింది ఏంటి? ఆయన డ్యాన్స్ అండ్ యాక్టింగ్. జూనియర్ ఎన్టీఆర్ బర్త్డే సందర్భంగా ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు? చాలా హ్యాపీగా సెలబ్రేట్ చేసుకుంటున్నామండి. చాలా సంతోషంగా ఉంది. యమదొంగ సినిమా ఎన్టీఆర్ బర్త్డే రిలీజ్ చేసినందుకు. కరెక్ట్ సినిమా కి ఎన్టీఆర్ సినిమా మొత్తం ఫైట్స్, యాక్షన్స్, డైలాగ్స్ సరే మంచి బాగుంటది. బాగా సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ప్రస్తుతానికి వార్ 2 థియేటర్ గురించి బాగా వెయిట్ చేస్తున్నాం. ఈ రోజు ఎన్టీఆర్ బర్త్డే కదా. ఈరోజు జూనియర్ ఎన్టీఆర్ బర్త్డే కదా, ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు? అన్నయ్య బర్త్డే కదా, చాలా గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుందాం అనుకుంటున్నాం. ఎందుకంటే అన్నయ్య ఫాలోయింగ్ వేరు, అన్నయ్య కల్ట్ ఫ్యాట్ కాబట్టి అలాగనే ఒక రేంజ్ లో ఉంటది అనమాట. ఇప్పుడు చాలా రోజులకి అన్నయ్య అప్డేట్స్ వస్తున్నాయి, రేర్గా వస్తున్నాయి కాబట్టి మేము చాలా హడావిడిగా చేసుకోవాలని ఎంజాయ్గా చాలా ఆతృత మీద ఉన్నాం. సినిమా రిలీజ్ కూడా అయింది యమదొంగ సినిమా. 3 days నుంచి అవుతుంది కాబట్టి కొంచెం గ్రాండ్ గా చేద్దామని ఉన్నాం. బాగుంది. ఈరోజు జూనియర్ ఎన్టీఆర్ బర్త్డే సందర్భంగా మీరు ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు? చాలా హ్యాపీగా అనుకుంటున్నాము. అందుకనే మూవీకి కూడా వచ్చా. హ్యాపీ బర్త్డే తారక్ అన్నయ్య. ఈరోజు జూనియర్ ఎన్టీఆర్ బర్త్డే కదా, ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు? చాలా సంతోషంగా సెలబ్రేట్ చేసుకుంటున్నాం బ్రదర్. ఎందుకంటే ఇప్పుడు ఈ యొక్క సినిమా విడుదల కావడం మా ఫ్యాన్స్ కూడా ఆనందంగా ఉందన్నమాట. ఎందుకంటే ఈ యొక్క సినిమా అప్పట్లోనే ఎంతో క్రియేట్ చేసింది మన సినిమా. మళ్ళీ ఇది రిలీజ్ కావడం మాకు చాలా ఆనందంగా ఉంది. అందుకే ఈ యొక్క సినిమాని ఇక జయప్రదం చేస్తారని మరీ కోరుకుంటున్నాం అన్నమాట. ఎలా అంటే ఈ సినిమాలో ఏ నచ్చింది? డెలివరీ డ్యాన్స్ మొత్తం ఆల్మోస్ట్ అన్ని విధంగా బాగుంటది అన్నమాట. రాజమౌళి సార్ డైరెక్షన్ కానీ మొత్తం అన్ని విధాలుగా చాలా బాగుంది అన్నమాట. ఎన్నిసార్లు చూసారు ఈ సినిమా? అప్పట్లో అయితే 2 times చూసాను అన్నమాట మామూలుగా. ఇప్పుడు మీకు మళ్ళీ రిలీజ్ కావడం మళ్ళీ ఆనందంగా సంతోషంగా వచ్చామాట. జై ఎన్టీఆర్. జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు? ఎన్టీ రామారావు యొక్క వారసుడిగా మన జూనియర్ ఎన్టీఆర్ అటు చిత్రసీమలోనే కాకుండా ఇటు రాజకీయాల్లో కూడా ఒక వెలిగాడు. అటువంటి వ్యక్తికి ఈ రోజు తెలుగు రాష్ట్రాల్లో మంచి గుర్తింపు వచ్చి మంచి ఫ్యాన్స్ కూడా ఉన్నారు. సో అలాగే మేము కూడా ఒక వీరాభిమానులు. ఆయన పుట్టినరోజు సందర్భంగా ఈ రోజు మేము అందరం కూడా ఇక్కడ కేక్ కటింగ్ అనే కార్యక్రమంలో పాల్గొన్నాం. ఎంతో ఘనంగా మేము అందరం కూడా సెలబ్రేట్ చేసుకున్నాం. మాకు అందరికీ చాలా ఆనందకరంగా ఉంది. సో ఈ సందర్భంగా ఆయనకు మేము జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఈ రోజు మీరు ఎలా వేడుకలు జరుపుతున్నారు? మేలో 2 పెద్ద పండుగలు వస్తాయండి. ఒకటి జూనియర్ ఎన్టీఆర్ మే 20 తారీఖున పుట్టినరోజు, 2 పెద్ద ఎన్టీఆర్ మే 28నే పుట్టినరోజు. మాకు నందమూరి అభిమానులుగా ఈ పెద్ద ఎన్టీఆర్ దగ్గర నుంచి బాలకృష్ణగా బాలయ్య బాబు, పెద్ద ఎన్టీఆర్ జూనియర్, ఈ రోజు జూనియర్ ఎన్టీఆర్ బాలయ్య బాబు తనయుడు మోక్షజ్ఞ వరకు కూడా మరి ప్రతి ఒక్కరి పుట్టినరోజులు కూడా మేము చేసుకుంటూ ఉంటాం. తాత తగ్గ మనవడుగా సినీ ఇండస్ట్రీలో సాధించినటువంటి రికార్డులు సాధించి మరి ఇండస్ట్రీకి ఒక తాత పేరు నిలబెట్టినటువంటి మనవడుగా మన జూనియర్ ఎన్టీఆర్ మరి మరిన్ని విజయాలు సాధించి ముందు ఇంకెన్నో విజయాలు సాధించాలని చెప్పేసి, అలాగే భవిష్యత్తులో మరి రాజకీయంగా కూడా ఆయన ఎదగాలని చెప్పేసి ఆ భగవంతుని కోరుకుంటూ ఇవాళ ఆయన పుట్టినరోజు శుభ సందర్భంగా అందరికీ కూడా తెలుగుదేశం పార్టీ తరపు నుంచి మరియు నందమూరి అభిమానుల తరపు నుంచి కూడా వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నాము. నెక్స్ట్ ఏంటంటే మాకు ఏదైనా సరే జూనియర్ ఎన్టీఆర్ తర్వాత ఏ హీరో అయినా సరే. ఈరోజు యమదొంగ సినిమా రిలీజ్ కూడా అయింది, ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉంది. వరల్డ్ వైడ్ రిలీజ్ అయిన సినిమా అందరూ హ్యాపీగా ఆనందంగా చూస్తున్నారండి. జూనియర్ ఎన్టీఆర్ బర్త్డే కదా, ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు ఈ రోజు? అన్న మాకు చాలా సంతోషంగా ఉంది. ఎన్టీఆర్ బర్త్డే సినిమా రిలీజ్ దోలైపోయి చాలా అభిమానం. ఎన్టీఆర్ అంటే చాలా పిచ్చి. జై ఎన్టీఆర్. మరి ఈరోజు యమదొంగ సినిమా రిలీజ్ కూడా చేశారు కదా, ఎలా అనిపిస్తుంది మీకు? చూడడానికి వచ్చారు కదా. చాలా సంతోషంగా ఉందని, చాలా సంతోషంగా ఉంది. జూనియర్ ఎన్టీఆర్ గారు బర్త్డే కదా, ఈరోజు ఎలా సెలబ్రేట్ చేస్తున్నారు? ఎలా అంటే ఏం చెప్తామండి, ఫ్యాన్స్ అన్నాక తెలుసు ఎలా ఉండరు. ఆయన ఫ్యాన్స్ ఇంకా దారుణంగా ఉంటారు. ఇంకా ఎక్కువ గట్టిగా చేసుకుంటాం. ఎలా లేదన్నా ఇంకా ఎలాగైనా సరే అతను చెప్పిన మాటల్లో ఎలా చేసుకోవాలి చేసుకుంటాం హ్యాపీగా. ఈరోజు సెలబ్రేషన్ ద్వారా ఇప్పుడు యమదొంగ సినిమా కూడా రిలీజ్ అయింది, సినిమాకి కూడా వచ్చారా? అవును, అతని కోసం రిలీజ్ అయ్యాడు. ఎక్కడికైనా వెళ్తాం, అలాంటి సినిమాకి రాలేవా, అందుకని వచ్చాం. ఈరోజు ఎలా సెలబ్రేషన్? చాలా సంతోషంగా ఉంది. సినిమా యమదొంగ సినిమాకి వచ్చాను. యమదొంగ సినిమా చాలా బాగుంటది. ఎన్టీఆర్కి హ్యాపీ బర్త్డే చెప్తున్నాను. ఇంకా మంచి సినిమాలు ఇవ్వాలని కోరుకుంటున్నాను. హ్యాపీ బర్త్డే ఎన్టీఆర్ అన్న. జై ఎన్టీఆర్. హ్యాపీ బర్త్డే. జై ఎన్టీఆర్. జై ఎన్టీఆర్.